అందరికి నమస్తే. నాతో బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సూర్యరెడ్డి గారు ఉన్నారు. కొన్ని రోజుల నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ స్కామ్ కథ ఏంది, ఆ స్కామ్ ఏంది, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది, ఏం జరుగుతుంది ఆ స్కామ్లో మాట్లాడదాం. నమస్తే అన్న, ఏం చెప్తారు? మీరు కొన్ని రోజులకి చెప్తున్నారు ఈ స్కామ్ జరిగింది దీనిలో అని. ఏంది దాని వివరాలు ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర చెల్లించి మిల్లర్లకు సీఎంఆర్ కోసం మిల్లింగ్ కోసము ఇచ్చినటువంటి ప్యాడీని వడ్లను అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ గ్లోబల్ టెండర్ల పేరు మీద ఘోరమైనటువంటి కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది. దానికి ఆ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిద్దరు కలిసి చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏంటంటే రైస్ మిల్లర్లు ఎక్కువ ధర పెడతానని చెప్పి కాన్సెంట్ ఇచ్చినప్పుడు కూడా 2100 పైచిలకు మేమే ఆ ధరను చెల్లిస్తాం మీరు అమ్మేటువంటి ఆలోచన ఉండుంటే ప్యాడీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరొక పంట వస్తే మిల్లుల దగ్గర స్టాక్ పెట్టేటువంటి స్థలం కూడా లేదు కాబట్టి మేమే కొంటామని చెప్పి అన్నప్పుడు మిల్లులను కాదని గ్లోబల్ టెండర్ల పేరు మీద ఒక 4 ఏజెన్సీలకే దక్కేటువంటి కుట్ర చేసింది రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ వారు 7,500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 38 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేసింది. వేలంలో 12 లాట్లుగా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1800 పైచిలుకు మిల్లర్ల దగ్గర ప్యాడ్ ఉంది. 12 లాట్లుగా విభజించి ఒక్కొక్క లాట్కు ఒక ధర వచ్చింది టెండర్లో. మొత్తం యావరేజ్గా 2,007 రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున పాత ధాన్యాన్ని మార్కెట్లో అమ్మడం జరిగింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు. దాంట్లో టర్మ్స్ కండిషన్ ఏంటి, బిడ్డర్స్ సంబంధించి అంటే పే అండ్ లిఫ్టింగ్ కండిషన్. డబ్బులు కట్టాలి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. ఎంత డబ్బులు కడితే అంత వాల్యూ ఆఫ్ ప్యాడీ రిలీజ్ ఆర్డర్ ఇస్తారు. ఇది కండిషన్. పైగా వారు హమాలీ వాళ్ళే పెట్టుకోవాలి, లిఫ్ట్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ బిడ్డరే పెట్టుకోవాలి, గవర్నమెంట్కు మార్కెట్ ఫీజు కూడా కట్టాలి. ఇది ఏది లేకుండా మిల్లర్ల దగ్గరనే బిడ్డరు అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటున్నాడు. అకౌంట్ ట్రాన్స్ఫర్ బాగా చెప్తారు, రసీదులు ఇచ్చే. అది 2,007 రూపాయలు పర్ క్వింటాల్ పడితే ప్యాడీ లిఫ్ట్ చేయకుండా డబ్బులు ముందస్తు చెల్లింపులు బిడ్డరు గవర్నమెంట్కి చేయకుండా మిల్లర్ దగ్గర 2,007 రూపాయల విలువ గలటువంటి క్వింటాల్ ప్యాడీ బదులు ప్యాడీ తీసుకోకుండా మిల్లర్ల పైన బెదిరింపులు మొత్తం రీసైకిల్ చేసి 2,230 రూపాయలు ఇవాళ బిడ్డర్ వసూలు చేస్తా ఉన్నాడు. బాగా చెప్తే అకౌంట్లోనే డబ్బులు జమ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలతో ఉన్నటువంటి అన్నీ కూడా మేము సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సివిల్ సప్లైస్ కమిషనరు చౌహాన్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ ఎండీ కూడా వారే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మరి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు విత్ ఎవిడెన్సెస్ రిజిస్టర్ పోస్ట్ చేసినాము, ఫిర్యాదు పంపించినాము, మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినాము. ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సివిల్ సప్లైస్ స్కామ్ ఇంతవరకు నోరిప్పలేదు. దాని మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చౌహాన్ ఒకసారి మాట్లాడినట్టున్నారు, ఉత్తమ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అసలు ఎవరు పెట్టినా ఈ అంశాన్ని నేరుగా మాట్లాడుతున్నారు. డబ్బులు ఎక్కువ వసూలు చేసి నిజమా కాదా బాగా చెప్తేనే ఇవాళ దాదాపు 1,100 మిల్లుల ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఈ సివిల్ సప్లైస్ టెండర్లలో. 1,100 మిల్లుల అకౌంట్లకు వెళ్ళి బిడ్డర్ అకౌంట్లకు డబ్బులు పోయినాయి. ఏ అకౌంట్లకు ఏ బ్రాంచ్లో పోయినటువంటి రిసిట్స్ కూడా ఇవాళ పత్రికా సమావేశాలు అనేక సార్లు ముందు పెట్టినాము. అవన్నీ ఎవిడెన్సెస్ ఎంక్లోజర్గా పెట్టి కూడా మేము ప్రభుత్వానికి అనేక సార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము. ఎన్ని చేసినా సరి అయినటువంటి సమాధానం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి లేదు. తప్పించుక తిరుగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే ఏజెన్సీల దగ్గర 100 కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నారు. దానికి బదులు ఇవాళ అక్రమ వసూలు చేయడానికి 90 రోజుల్లోనే ప్యాడీ లిఫ్ట్ చేయాల్సిందండి. ఫిబ్రవరి 15 టెండర్ పిలిచారు, మే 15కు అయిపోవాలి. ఇవాళ ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తూ ఉన్నారు. అంటే మేము ఫిర్యాదులు చేసుకుంటూ వస్తా అంటే ఆ ఏజెన్సీల మీద చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే అక్రమ వసూళ్లకు ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చింది. సార్ నెక్స్ట్ ఏంది మరి? గవర్నమెంట్ స్పందించలేదు, మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటే ఇప్పుడు మీరు కోర్టుకు పోవచ్చు, నిస్సిగ్గుగా పట్టపగలు అకౌంట్ల ద్వారానే ఇలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వినటువంటి మిల్లుల పైన 6A 7A కేసులు పెడతా ఉన్నారు. విజిలెన్స్ దాడులకు ఉసుగొల్పుతూ ఉన్నారు. వాళ్ళ DCSOలు కానీ డిఎం సివిల్ సప్లైస్ కానీ మిల్లర్ల దగ్గర పోయి వారిని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ కొంత డబ్బులు వసూలు చేశారు ఇప్పటికే. సో ఇక ఆగట్లేదు. ఇప్పటికైనా దీన్ని ఆపాలి కుంభకోణాన్ని. ఇది రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్రతకాలే. ఇలా అదనంగా వసూలు చేసేటువంటి డబ్బులు
అది అది బిడ్డరు కాకుండా కార్పొరేషన్కి అది జమ కావాలి అనేటువంటి పలు డిమాండ్లు ఇవన్నీ కూడా అనేకసార్లు చెప్పినాం. ఇక చివరికి ఇలా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో పిఐఎల్ పిల్ కూడా వేయడం జరిగింది. నేనే పార్టీ తరఫున పిల్ నంబర్ కూడా ఇటీవల నంబర్ కావడం జరిగింది. 1-2 రోజుల్లో తప్పకుండా హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ కుంభకోణం పట్ల ఎంత అక్రమాలు ఎంత వాల్యూ ఉండొచ్చు మీరు చెప్తున్న ఈ స్కామ్? ఒక క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. మొత్తం 38 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 3,80,00,000 క్వింటాళ్ళు ఇంటూ 223 రూపాయల చొప్పున వాళ్ళు వసూలు చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పటికీ. సో దీనివల్ల దాదాపు 790 కోట్ల పైబడి డబ్బులు బాజాప్తా అకౌంట్ల ద్వారానే డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ కూడా కార్పొరేషన్కే రావాలి. ఇలా రైతులకు మద్దతు ధర చెల్లించి రేపు ఎంఎస్పీ ఆపరేషన్స్ కొనసాగాలి, రైతులకు మద్దతు ధర చెల్లించడానికి కార్పొరేషన్ బతకాలనంటే ఇలా ఈ అక్రమంగా లేదా మరో పద్ధతిలో వసూలు చేసినటువంటి పైసలన్నీ కూడా కార్పొరేషన్ చెందాలి, ప్రభుత్వానికి చెందాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. కోర్టులో కేసు చేసినారు. ఎందుకు ఈ గవర్నమెంట్లో వచ్చిన 9 నెలలు అయింది? ఈ 9 నెలల్లో మీరు ఆల్మోస్ట్ ఈ స్కామ్ గురించి 3 నెలలకే చెప్తున్నారు. 3 నెలలు అయింది కదా. దాదాపు 4 నెలల నుంచి ఈ స్కామ్ మీద దాదాపు 12-13 సార్లు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. వ్రాతపూర్వకంగా అనేక సార్లు పంపడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వమే ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయ్యి, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళు స్వయంగా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇలా ఢిల్లీకి పైసలు ముట్టిన తర్వాత, ఢిల్లీకి కప్పం కట్టిన తర్వాత, ఈ స్కామ్ నుంచి 100 కోట్లు ఢిల్లీకి ఏఐసిసి వేయిన తర్వాత చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యింది కదా. పార్టీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యింది. ఎవరో చిన్నవాళ్ళు చేస్తే పైన పెద్దలు ఎవరో చర్యలు తీసుకుంటారు ప్రభుత్వ పెద్దలు అని చెప్పి ఆశించవచ్చు. కానీ తర్వాత ఏమర్థమైంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఎంత మొరబెట్టుకున్నా ఈ రాష్ట్రంలో ఇంతే. అవినీతి చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి దీనికి మనం లీగల్గానే పోవాలి, హైకోర్టును ఆశ్రయించాలని చెప్పి ఇలా మీరు ఇంకొక ఆరోపణ కూడా చేసింది మీ పార్టీ. మీరు ఈ సన్న బియ్యం కొన్నారు హాస్టళ్లకు, దాన్ని ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నారు, దానిలో కూడా గుడ్ క్వశ్చన్. ఎంత బ్లండర్ అంటే ఇలా నిత్యావసర సరుకుల చట్టానికి సంబంధించినటువంటి ధరలను, ఆ చట్టాలను గౌరవించి నియంత్రించేది కానీ, సమీక్షించేది కానీ, ధరలను నియంత్రించేది కానీ, మొత్తం రైలుకు సంబంధించిన నిత్యావసర సరుకులు అన్నిటికి సంబంధించినటువంటి సమీక్షించే అధికారం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇది. ఇలా ఎట్లా పడితే అట్లా ప్యాడీ, ఎట్లా పడితే అట్లా రైస్ కానీ, కూరగాయలు కానీ, లేకపోతే నూనెలు కానీ, ఇతర నిత్యావసర సరుకులు ఎట్లా పడితే అట్లా ధరలకు అమ్మడానికి లేదు. దానికి ఒక చట్టం ఉంది. దాన్ని మానిటర్ చేయాలి. హెచ్చు తగ్గులు ఏంది, అబ్నార్మల్గా ఏమైనా రేట్లు పెంచుతున్నారా అని చెప్పి సమీక్షించి చర్యలు చేసేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. అలాంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఇవాళ పాత వడ్లకి 2,007 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వమే బహిరంగ మార్కెట్లో అమ్మింది. అంటే పాత వడ్లకు 2,007 రూపాయల ధర ఉన్నదని చెప్పి ప్రభుత్వమే నిర్ధారించినట్లు లెక్క. తర్వాత పాత వడ్ల టెండర్ అయిపోయిన తర్వాత నెల రోజులకే రాష్ట్ర స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకానికి పిల్లల కోసము సన్నబియ్యం కోసం కావాలని చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మళ్ళీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మళ్ళీ టెండర్లు ఆహ్వానించింది సన్నబియ్యం కావాలని చెప్పి. ఇక సన్నబియ్యం మరో కుంభకోణం. అది ఎంత ఘోరం అంటే 5,700 రూపాయలు ఒక క్వింటాల్ కని ధర నిర్ణయించి టెండర్లు కూడా ఫైనల్ అయిపోయినాయి. ఎల్జీ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ కూడా ఆల్రెడీ వర్క్ ఆర్డర్, సప్లై ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రేట్ డిసైడ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడుతున్నాం, వచ్చే సమానం ఏంటంటే అలాంటి అంటే ఈలోపు ఈ ఆరోపణలు బయటికి రావడము, తర్వాత ప్యాడీ కుంభకోణం జరిగింది, సన్నబియ్యం కుంభకోణం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడంతో ఏమైందంటే అప్పటికి సన్నబియ్యం సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు అవేర్నెస్లో పెట్టిన తాత్కాలికంగా రద్దు కూడా చేయలేదు. అసలు మేము అలాంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగితే వచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ఎంత చిల్లరగా వ్యవహరిస్తుంది. ఇలా అంటే వాళ్ళు సన్నబియ్యం టెండర్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం చేయలేదు, అలాంటి నిర్ణయం జరగలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేమన్నారు. కానీ అంతకంటే ముందే అది ఆల్రెడీ సన్నబియ్యం సప్లై 5,700 పర్ క్వింటాల్ అని చెప్పి వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా వాళ్ళ కోర్టులో కూడా వేయడం జరిగింది. అంటే ఇందులో ఒకటే మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం, 2,007 రూపాయలకు పాత ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మింది ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ కొన్నది. ఇలా 5,700 రూపాయలకు కొత్త బియ్యము 10% బ్రోకెన్ అలౌడ్ అండి సివిల్ సప్లైస్ జీవో ప్రకారంగా. 10% బ్రోకెన్ కొత్త బియ్యానికి 5,700 పెట్టారు. ఎంత బ్లండర్ చెప్పండి. పాత వడ్లు మన చేతిలో ఉన్నప్పుడు, అది మిల్లర్ దగ్గర ఉన్నప్పుడు
అందులో ఇలా 38 లక్షల టన్నుల్లో కూడా 3 లక్షల పై చిలుకు టన్నుల సన్నధాన్యం కూడా మిల్లర్ దగ్గర ఉన్నది. జస్ట్ మిల్లింగ్ చేసుకుని దాన్నే వాడుకోవచ్చు కదా. అవును. అట్లా వాడుకుంటే 35-36 రూపాయలకే ఇలా కిలో వచ్చేది. అంటే 3,500లకు వచ్చేది, 3,600 కావచ్చు ఎక్కువ ట్రాన్స్పోర్ట్తో. 3,600లకు వచ్చేటువంటి క్వింటాలు సన్న బియ్యం మధ్యాహ్న భోజనం కోసం అంగన్వాడీ పిల్లలకు కావచ్చు, మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లల కోసం పెట్టేటువంటి క్వాలిటీ రైస్ ఇవాళ దాన్ని 5,700 చేయడం జరిగింది. అంటే అందులో 370 కోట్ల రూపాయలు స్కామ్కు ప్లాన్ చేశారు. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ ధాన్యం కుంభకోణం మీద, అదేవిధంగా సన్నబియ్యం కుంభకోణం మీద ఆరోపణలు చేసే సందర్భంగా సన్నబియ్యానికి సంబంధించి టెండర్లు ఫైనల్ చేసి వర్క్ ఆర్డర్స్, వారికి సప్లై ఆర్డర్స్ ఇష్యూ చేసి తర్వాత అబైనెన్స్లో పెట్టింది, కానీ రద్దు చేయలేదు. కానీ చిత్రం ఏంటంటే ప్యాడీ టెండర్లు దక్కించుకున్న ఆ 4 సంస్థలకే నెల తర్వాత ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పిలిచినటువంటి సన్నబియ్యం కుంభకోణములో సన్నబియ్యం టెండర్లు కూడా ఆ 4 సంస్థలకే దక్కుతాయండి. 10 పైసల వేరియేషన్తో మాత్రమే దక్కుతాయి. ఇది ఈ రాష్ట్రంలో జరిగేటువంటి టెండర్ల కుంభకోణం. రైట్. ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న కుంభకోణం. కొన్ని రోజుల నుంచి పెద్ది సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, అందుకే తెలుసుకుందామని వచ్చినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.